నమస్కారం, నా పేరు వైష్ణవి. పిఎన్వి న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా కోట మండలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోట మాజీ ఎంపీపీ మానికల పవన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు టీడీపీ కోట మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా కోటలోని బాలసదనంలో మానికల పవన్ పుట్టినరోజు కేకును టీడీపీ కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు చిన్నారులతో కలిసి కట్ చేసి పంచిపెట్టారు. పవన్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. శ్యాంసుందరపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక కుటుంబానికి నగదును అందజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు, గూడూరు కిరణ్ మాట్లాడుతూ 1999 సంవత్సరంలో మానికల పవన్ కుమార్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చామని, ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవితం గడపాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. మరెన్నో జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ అక్బర్ బాషా, మీజూరు మధుబాబు, సిహెచ్సి బాలసదనం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కోట మండల మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, యువతకి ఆదర్శం, మాకందరికీ అన్న మానికల పవన్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా బాలసదనంలో పిల్లలతో జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అన్నకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. హ్యాపీ బర్త్డే పవన్ అన్న. మాకు చిన్నప్పటి నుంచి ఒక అన్నలాగా మా రాజకీయ చేయడానికి అందరితో మంచి మనిషిలాగా పార్టీలకు అతీతంగా అందరికీ అన్ని పనులు చేస్తూ ఎప్పుడు పవన్ అన్న అందరి గుండెల్లోనే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన సేవలు కోట ప్రజలకి ఎంత అవసరం అని ఆయన తొందరగా ఇక్కడికి వచ్చి ఆయన సేవలు ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల బోధన సమీపంలో ఉన్న A5 హోటల్లో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో మహిళా క్రీడాకారులకు టెన్నిస్ పోటీలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ A5 హోటల్ ఆహ్లాదకర వాతావరణంలో ఉందన్నారు. ఇక్కడ జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఎంతో అనువుగా ఉందని, హోటల్ అధినేత బద్రిగిరిని అభినందిస్తున్నామని తెలిపారు. క్రీడల్లో క్రీడాకారులు రాణించాలని, గెలుపోటములు సహజమని తెలిపారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హోటల్ అధినేత బద్రిగిరి, సుప్రభ, దాతలు జనార్దన్ రెడ్డి, రోహిణి, కనుమూర హరిచంద్రారెడ్డి, వైకాపా సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు అబ్దుల్ రహీం, బిల్లు చంచురామయ్య, గుండాల లీలావతి, చిరంజీవి, ప్రవీణ్ రెడ్డి, కీరవాణి, కోదండ రామయ్య తదితరులు పాల్గొన్నారు. పూర్తి సహాయ సహకరించిన మా పెద్దయిన ఎల్లసిరి గోపాలన్న గారికి, అలాగే ఇప్పుడే చెప్పారు సిఆర్ రెడ్డి గారంటే ఒక బ్రాండ్ ఐకాన్ గూడూరుకి. ఈరోజు మా ప్రజా డాక్టర్ మా జనార్దన్ డాక్టర్ గారు, అలాగే గూడూరులో ఒక మహిళా మండలి పెట్టి, నాకు తెలిసి ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి పనులు చేసే మహిళా మండలికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మా డాక్టర్ మా రోహిణమ్మ గారికి, అలాగే పెద్దలు క్రికెట్ గూడూరులో ప్రతి ఇయర్ కూడా ఎక్కడ ఆపకుండా టోర్నమెంట్ జరిపిస్తున్నటువంటి మా మునిగిరీషన్లకి, మా హరిచంద్ర రెడ్డి గారికి, మా మునిగిరీష్ గారికి, ఇద్దరు ఒకటే కాబట్టి అన్న. అట్లాగే పెద్దలు మా ఐటర్ గారికి, రామచంద్రయ్య గారికి, అలాగే మా బిల్లు చెంచురామయ్య గారికి, మా రహీం గారికి, మా ఇజ్రాయల్ గారికి, మా రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు విజయన్న, ఇంకా కూడా యంగ్గా ఉన్నాడు, రిటైర్ అయ్యాడు, మా విజయన్నకి, ఇట్లాగే పెద్దలు రామ్మోహన్ రావు గారికి, పెద్దలు మా సీనన్నకి, అలాగే మా వైఎస్ఆర్ గారికి, అలాగే మా శివాకి, మా కీరవాణికి, అలాగే పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి మా స్టేట్ డైరెక్టర్ మా లీలమ్మకి, అలాగే కలవకొండ చైర్మన్ గారికి, అలాగే లింగవరం చైర్మన్ సతీష్ యాదవ్ గారికి, అలాగే మా కీరవాణికి, పెద్దలు సోదరులు వెంకటేశ్వర గారికి, అలాగే పెద్దలు మా సీనియర్లు మా గోపన్న, అట్లాగే ఇప్పుడే చెప్పినటువంటి సురేందర్ గారు, వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మండలి సభ్యురాలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఈ గూడూరులో ఈ టెన్నిస్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నటువంటి మా గిరణ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గూడూరులో
ఇంత పెద్ద హోటల్ కట్టే ధైర్యాన్ని చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే రుచికరమైనటువంటి వంటకాలు, మన మేడం గారు చెప్పినట్టు మంచి రూమ్స్, రుచికరమైనటువంటి వంటకాలు బ్రహ్మాండంగా గూడూరులో ఎక్కడంటే ఏ5 అంటే మా బెదిరన్న. ఎందుకంటే ఎవరు కూడా అంత సాహసం చేయలే. ఆయన లాస్ అవుతున్నాడు ఏదో తెలియదు, కానీ బయటికి కనిపించకుండా ఈ హోటల్ని ఇంతవరకు మెయింటైన్ చేస్తానంటే తమాషా విషయం కదన్నా. ధైర్యం ఉండాలా. అంటే గూడూరుకు ఒక గుర్తింపు. ఇంత పెద్ద హోటల్, నాకు తెలిసి ఇంత నీట్గా ఉండే హోటల్ జిల్లాలో లేదు. నేను అన్నీ చూశానన్నా, ఎక్కడ లేదన్నా. అది గూడూరుకి మీరు ఇచ్చినటువంటి వరం. గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా జిల్లాలో కూడా ఒక మంచి వరం ఇటువంటి హోటల్ పెట్టడం అంటే. గిరన్న ఇప్పుడే చెప్పారు, దాదాపు 3 కోట్లు డిపాజిట్ చేసి మంత్లీ ఈ నేషనల్ లెవెల్లో ఈ టోర్నమెంట్ జరిపిస్తుందంటే తమాషా కాదు. అది క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి నాయకులు చేసే పని అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా గిరన్న క్రికెట్ కూడా బ్రహ్మాండంగా ఆడతాడు. ఆయన ఏ జట్టులో ఉంటాడో అందరూ కోరుకుంటారు. మా హరిచంద్ర డైరీ కానీ కోరుకున్న ఆయన చట్ట ప్రకారమే చేస్తాడు. కాబట్టి ఒక మంచి పైనంతా క్రీడాకారులే. అందరూ మా గోపాలన్న క్రీడాకారుడే, మా గిరన్న, మా హరిచంద్రన్న అంతా పైన డ్యాస్ మీద కూడా మంచి క్రీడాకారులు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఈ టెన్నిస్ టోర్నమెంట్ బ్రహ్మాండంగా ఇక్కడ ఏ5 హోటల్లో చేయడం. అట్లాగే ఆ టోర్నమెంట్లో పాల్గొనకు వచ్చినటువంటి క్రీడాకారులకు ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తానమ్మా. ముందుగా అయితే మీ అందరికీ నన్ను క్షమించండి. 10 గంటలకు చెప్పారు గిరన్న, కానీ నాకు కొద్దిగా మా ఇంట్లో మా అమ్మకి బాగలేదు, అందువల్ల హాస్పిటల్ నుంచి ఇట్లా రావడం వచ్చిందన్న, అందువల్ల ఆలస్యమైంది. కాబట్టి క్షమించమని చెప్పి కూడా పెద్దలందరినీ కోరుతున్నాను. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి టెన్నిస్ ఈ టోర్నమెంట్ని జరిపించడం నిజంగా గూడూరుకి ఒక గర్వకారణం. దాంట్లో ఏమీ మాట లేదు. అలాగే ప్రతి నెల కూడా మొత్తం ఆల్ ఇండియా స్థాయిలో ఈ యొక్క టోర్నమెంట్ జరిపించినందుకు ఆ ధైర్యం అనేది ఉండాలి. అట్లాగే ఈ టోర్నమెంట్ స్పాన్సర్ చేసినటువంటి మా డాక్టర్ గారు, మా జనార్దన్ రెడ్డి గారికి, సార్ శ్రీమతి గారు, మా రోహిణమ్మ గారికి మనస్ఫూర్తిగా ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. మీరందరూ ఉన్నారు కాబట్టి గూడూరికి ఒక పేరు. ఈరోజు గూడూరుని అందరూ కూడా నెరులో కలుపుకోవాలంటే మీ అందరూ ఉన్నారు కాబట్టి గూడూరు నెరువులు కలుపిస్తున్నాం. అదే తప్ప అనుకుంటే ఇక్కడికి వెళ్ళి లేకపోతే ఎవరు మనం పట్టించుకోరు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. చిలిక ఉంది, క్వార్ట్జ్ ఉంది, ఇసుక ఉంది, గ్రావెల్ ఉంది, మైకా మైన్ ఉంది, రొయ్యలు ఉన్నాయి, మంచి నిమ్మకాయ సంబంధించిన ప్రసిద్ధి గూడూరు. అట్లాగే మంచి మనుషులు ఉన్నారు గూడూరులో. కాబట్టి మన కోసం ఇంటి వాళ్ళు మీరు కలవండి అని చెప్పి మనలందరూ కూడా ఈరోజు ఒత్తిడి చేస్తున్నారు. మంచి మనసు వేరే మనసు అని తెలియదు, కానీ మనకు కూడా అదే అభిప్రాయం. మనకు కూడా మార్పు అయితే లేదమ్మా. అందరి అభిప్రాయం అయితే అదే, మా అభిప్రాయం కూడా అదే. దాంట్లో మార్పు అయితే ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. త్వరలోనే మనకి ఒక మంచి వార్త కూడా వస్తుందని చెప్పి కూడా. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా చిన్న పెద్ద తేడా లేకుండా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి హరీష్ రెడ్డి, సర్పంచ్ బందిల ప్రసన్నతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు పాల్గొన్నారు. తమ అభిమాన నేతకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ 53వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ జెండా రంగులతో కూడిన 53 కిలోల భారీ కేకు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముందుగా గ్రామంలోని కోనేరులో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్ జోహార్, నేదురుమల్లి హరీష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. గ్రామ పెద్దలకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం జగన్ జన్మదిన కేకును సర్పంచ్ బందిల ప్రసన్న, చిన్నారులు గ్రామ పెద్దలతో కలిసి హరీష్ రెడ్డి కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన ఒక సువర్ణ అధ్యాయమని అన్నారు. అనంతరం కొత్తపాలెం గిరిజన కాలనీలోని గిరిజనులకు నేదురుమల్లి హరీష్ రెడ్డి అనుచరులు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శానంపూడి గోపాల్ రెడ్డి, ఎల్లంటి వెంకురెడ్డి, కందల రాధారెడ్డి, పేరంరెడ్డి అరవింద్ రెడ్డి, పివిఎస్ నారాయణరావు, నబీ సాహెబ్, దేశిరెడ్డి ధనుంజయ రెడ్డి, దేశిరెడ్డి విజయశేఖర్ రెడ్డి, బొర్రా ఏడుకొండలు, యానాటి రాంబాబు, చిన్న, హరి,
రవి, హరీష్, రమేష్, బాబు, కృపాకర్, వైసీపీ శ్రేణులు, జగనన్న అభిమానులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం హరీష్ రెడ్డి నాయకత్వం హరీష్ రెడ్డి నాయకత్వం హరీష్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం హరీష్ రెడ్డి నాయకత్వం హరీష్ రెడ్డి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జై జగన్ జై జగన్ గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలి, లేదంటే నెల్లూరు జిల్లాలో కలపాలని బీజేపీ సీనియర్ నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, పేర్నాటి ఆనందరెడ్డి, పనబాక కోటేశ్వరరావు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించిన బీజేపీ నాయకులు తహసీల్దార్ కటారి జయజయరావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన, చిన్న జిల్లాలు ఏర్పాటుపై బీజేపీ ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరులో మహిళల సాక్షిగా మేము అధికారంలోకి వస్తే గూడూరుని యథావిధిగా నెల్లూరు జిల్లాలో కలుపుతామని వాగ్దానం చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి గూడూరు ప్రజలకు న్యాయం చేసి సమస్యను సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, పేర్నాటి ఆనందరెడ్డి, పనబాక కోటేశ్వరరావు, పాదార్తి కోటారెడ్డి, సారంగం రమేష్ బాబు, సత్యన అంబరీష్, పులి సురేష్, చేవూరు శ్రీనివాసులు, పోసిన వెంకయ్య గౌడ్, కర్లపూడి రాంబాబు, లింగంగుంట వెంకటేశ్వర్లు, కత్తి నిరంజన్, మహిళా నాయకురాలు మస్తానమ్మ, మంగమ్మ పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే గూడూరుని జిల్లా చేయాలా లేదు నెల్లూరులో కలపాలనే దాని మీద ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఒక అర్జీ ఇచ్చున్నాము, ఆర్డీఓ ఆఫీస్లో ఇచ్చాము, కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాము. దాని ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ ఎందుకో గూడూరు మీద చిన్న చూపు కూటమి ప్రభుత్వం ఉంది.
అడ్డగోలుగా విభజించారు అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం దీన్ని కూడా ఎందుకు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎవరి స్వార్థం కోసం దీన్ని గూడూరు ప్రజల మనోభావాన్ని దెబ్బతీసి ఎవరి స్వార్థం కోసం దీన్ని పక్కన పెడుతున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితిలో గూడూరు ప్రజలు ఉన్నారు. కానీ దీన్ని రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ లోపల దీని మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు సభ సాక్షిగా ఆయన హామీ ఇచ్చాడు. లోకేష్ గారు యువగళంలో ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారు. కానీ ఈరోజు ఇక్కడికి ఈ పరిస్థితి వచ్చేటప్పటికి అందరూ మరి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏం జరుగుతుంది ఏంది అనేది ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, అట్లే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి వచ్చినటువంటి ఈ బీజేపీ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయాలంటే 24 మళ్ళా లాస్ట్ మంత్రివర్గ సమావేశం ఉంది. దాంట్లో ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మన నిరసనలో గట్టిగా చెప్తేనే అమరావతి దాకా వినిపించేటట్టు మనం కార్యక్రమాలు చేయాలి. 4 రోజులు, ఈ 3 రోజులు చేస్తేనే మనం గూడూరుని జిల్లాగా కానీ లేదు గూడూరుని నెల్లూరులో కానీ కలుపుకోగలుగుతాం. మనకెందుకులే అని అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు, అసాధ్యం. కాబట్టి మనం అనుకుంటే ఏది సాధ్యం కాకుండా పోయేది కూడా ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి గూడూరులో డిఎన్ఆర్ కమ్యూనిటీ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మహిళలతో సమావేశం జరిపినప్పుడు మహిళలను సాక్షిగా వాగ్దానం చేశారు. నేను ఖచ్చితంగా గూడూరుని జిల్లా చేస్తాను, లేదు అవకాశాన్ని బట్టి గూడూరు నెల్లూరులో కలుపుతానని చెప్పి దాన్ని ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం అందరం. ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మరియు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసి గట్టిగా దాన్ని గూడూరుని జిల్లా చేసేటట్టు చేయాలని మనం కోరుకుంటున్నాం. అట్లే లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించి ఈ విధంగా మన కోట నుంచి ఇట్లా నెల్లూరుకి వెళ్ళిపోయినప్పుడు మన గ్రామాల మీదుగా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ రోజు మన ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే సునీల్ గారు. దాన్ని ఇక్కడున్న లోకల్ లీడర్స్ కూడా అందరూ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన కూటమి నాయకులు అందరూ కూడా దీన్ని గట్టిగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో మనం ఇంకా వెనకబడతాం. మనం తెచ్చిన హామీలు అమలు చేయకపోతే వీడు ఆ వాగ్దానాల వరకే కానీ అమలు చేసేవాడు కాదనేది ప్రజల దృష్టిలో ఉంటుంది. కాబట్టి వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి ఈరోజు మీ అందరి సభాముఖంగా కూటమి ప్రభుత్వాన్ని మరియు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని జిల్లాకు ఉండవలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది. గూడూరు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది. గూడూరు అన్ని వసతులు ఉన్న గూడూరు జిల్లా చేయండి, లేదంటే పూర్వం ఉన్నటువంటి నెల్లూరులో కలపకుండా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వం అడ్డగోలుగా విభజించి ఒక్కొక్క పార్లమెంట్ని ఒక్కొక్క తిరుపతి జిల్లా చేయడం, అందులో భాగంగా తిరుపతి జిల్లాలోకి మనం వెళ్ళడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ చిన్న జిల్లాలకి స్వాగతిస్తున్నాం.
అయినప్పటికీ దూరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ చలకూర మండలం, కోట మండలం నుంచి తమిళపట్నం ఇటు నుంచి పోవాలంటే కనీసం తిరుపతికి పోవాలంటే 155 కిలోమీటర్లు వస్తుంది. అంటే ఇక్కడ నుంచి తిరుపతికి పోనాటికి 3 గంటలు, రానాటికి 6 గంటల సమయం తిరుపతికే పడుతుంది. అక్కడ పోతే అక్కడ సరైన ఆఫీసర్ ఉండడు. అందువల్ల ఏంటంటే అది చాలా అసౌకర్యంగా ఉంది. తిరుపతి ప్రజలు తిరుపతికి పోవాలంటే గూడూరు నియోజకవర్గ ప్రజలు చాలా అసౌకర్యంగా ఉన్నారు. నెల్లూరు కంటే ముత్తుకూరు మీద గంటలు వెళ్ళిపోతారు, ఇటైతే 1.5 గంటలు వెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకొచ్చుకునే పరిస్థితి ఉంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ పూర్తిగా గూడూరు ప్రజల పక్షాన్ని నిలబడి గూడూరుని జిల్లా చేయండి లేదా తిరుపతిలో కలప నినాదంతో పోతా ఉంది. అన్ని మండలాధ్యక్షులు, గూడూరులో ఉన్నటువంటి 6 మండలాధ్యక్షులు రిప్రజెంటేటివ్ జరిగింది. ఎవరి స్వార్థం కోసం ఇది యువగళంలో లోకేష్ బాబు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఎందుకంటే ఆయన అడ్డగోలుగా విభజించాడు. మేము వచ్చి న్యాయం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మేము వచ్చి హామీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హామీ ఇచ్చి అన్ని హామీలు నెరవేర్చి ఈ ఒక్క హామీని ఎందుకని పెట్టారో, ఎవరి స్వార్థం కోసం చెప్పారో వారిద్దరూ గూడూరు ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంది. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చడం మూలంగా కూటమి ప్రభుత్వానికి కూడా నష్టం కలుగుతూ ఉంది. కూటమిలో భాగం మేము ఉన్నాం, జనసేన ఉన్నారు. జనసేన వాళ్ళు నష్టపోతున్నారు, మేము నష్టపోతున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం మూలంగా జనసేన మేము ఎందుకు నష్టపోవాలి? అందుకని మా స్పష్టంగా మేము చెప్తున్నాం, గూడూరుని జిల్లా చేయండి, లేదంటే మీరు ఇచ్చిన హామీల ప్రకారం నెల్లూరులో కలపండి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 1 గంట ప్రయాణం పెట్టుకుని 3 గంటల 4 గంటల ప్రయాణం ఎక్కడ పోతారండి? ఇది గూడూరు ఎస్సీ రిజర్వ్ మీద ఎందుకు మీకు ఇంత చిన్న చూపు? ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, అయినప్పటికీ మీరు పట్టించుకోలేదు. మీరు వచ్చి ఎందుకు ఈ ఎమ్మెల్యేని కూడా, ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా ముందుకు వచ్చి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా, ప్రజల మనోభావాలకు అనుకూలంగా పోరాటం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ LV-M3-M6 బ్లూబర్డ్ బ్లాక్ 6 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు. వారిని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బి ప్రసన్నలక్ష్మి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్ అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం వారికి అందించారు. ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్వం ధారయతాం ధ్రువం ధ్రువేణ అభిషా. శతమానం భవతి శతాయ పురుష. సతంజీవ సర్వవర్తమానయుక్తమినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మృతయేనావర్తయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం. On 24th December morning 8:59 AM in ISRO we have targeted the launch of the Bluebird 2 satellite, a communication satellite made by USA
using our Bahubali rocket LVM-3 M6. Purely on commercial basis, this launch is going to take place under the guidance and visionary leadership of Honorable Prime Minister of India, Sri Narendra Modi. This is the 9th LVM-3 launcher what is going to take off from Sriharikota, and the 8th launch was done on 2nd November. Till now, all the 8 launches were successful missions, and we are fully confident and 100% confident this mission will be a very perfect mission. You all know, in the year 1963, November 21st, we had a tiny rocket launch from Indian soil, marking the first milestone of Indian space program. That tiny rocket was given by the USA, and for that the payload came from France, and with that humble beginning we have come. But today we have reached a stature. The Indian space program, under the able guidance and visionary leadership of our Honorable Prime Minister Narendra Modi ji, has reached a stature in which we are going to lift off the heaviest satellite of US, heaviest satellite from Indian soil, built by USA, to be launched by our launch. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని నారాయణ స్కూల్లో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం రియాజ్ హాజరై గణితం కేవలం పరీక్షల కోసమే కాకుండా దైనందిన జీవితంలో ప్రతి రంగంలో ఉపయోగపడే ముఖ్యమైన శాస్త్రమని తెలిపారు. విద్యార్థులు గణితంపై ఉన్న భయాన్ని తొలగించి ఆసక్తితో మరియు అవగాహనతో అభ్యసిస్తే ఉన్నత విజయాలు సాధించగలరని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ మల్లికార్జున అధ్యక్షత వహించి నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల మేధో వికాసానికి ప్రాధాన్యమిస్తూ ఇలాంటి విజ్ఞాన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణితానికి సంబంధించిన మోడళ్ల ప్రదర్శనలు, క్విజ్ పోటీలు, ప్రసంగాలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో గౌస్ బాషా, ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. So now we will start this program first by the fancy dress of all our ECHAMS students. So that So now we will start this program first by the fancy dress of all our ECHAMS students. So that So I request all the math teachers from the ECHAMS and high school segment, please come forward. All the math department teachers. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొడవలూరు దామోదర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా సొంత గ్రామమైన బాలిరెడ్డిపాలెంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నత సంక్షేమం కోసం కృషి చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇస్తూ మద్యం పాలసీలను తీసుకుని వచ్చి ఒక్క సీసాపై ఎక్కువ రేట్లు పెంచి పేదల రక్తాన్ని పీల్చుకు తాగుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యూత్ తదితరులు పాల్గొన్నారు. పెగు
బంధమే పెనవేసుకున్నాడు జగనన్నయ్య ముసిపోయే రాజున్నరా రాజీ పదము అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చంద్రబాబు తెలియజేస్తా ఉన్నాం. పేద గుండె బతకాలని ఇల్లు తమ నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం, ఈ సందర్భంగా నన్ను పిలవడం, మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు 80 సంవత్సరాలుగా. కానీ మన హృదయాలలో నాటుకుపోయినటువంటి మనిషి రాజశేఖర రెడ్డి. దానికి కారణం పేద ప్రజలను ఆదరించాడు. వాళ్ళ శ్రేయస్సు కోసం ఆయన అంతా చనిపోయేదాకా పోరాటం చేశాడు. ఉదాహరణకు 2 ఉదాహరణలు చాలు ఆయన గురించి, ఆయన గొప్పతనం చెప్పుకునేదానికి. ఒక పేదవాడి బిడ్డ చదువుకునేదానికి అనేక అవసరం. ఫీజు కట్టాలంటే చదువుకోలేనటువంటి పరిస్థితి. ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా. ఆయన గొప్ప ఆలోచన చేశాడు. ఒక కోటి ఇప్పుడు నాలాంటి వాళ్ళు, మాకు సంబంధించిన వాళ్ళు, నేను చదువుకోవాలంటే కట్టగలుస్తాను. అదే ఒక పేద హరిజన బిడ్డో, గిరిజన బిడ్డో చదువుకోవాలంటే ఇబ్బంది పడతాడని ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టి పేదవాడి బిడ్డ కూడా గొప్ప చదువుకునేటువంటి ఆలోచన చేసినటువంటి అటువంటి ఆలోచన ఇంతమంది పాలకులకు ఇచ్చి రాలే. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే నేను చదివిస్తాను పేద బిడ్డను కూడా ఆలోచన. రెండో ప్రధానమైనటువంటిది ఆరోగ్యశ్రీ. ఒక పేదవాడికి ఒక పెద్ద జబ్బు చేస్తే కావే శరణ్యం. అటువంటిది అపోలో హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లో ఎన్ని లక్షలు ఖర్చు అయినా పేదవాడికి కూడా గొప్ప అవకాశం కల్పించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి. అదే కోపంలో అటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఎంతో మంది పేదలకు సహాయపడ్డాడు. అంతేకాకుండా ఈరోజు బ్యారేజ్ నిర్మాణం, ఈ స్వర్ణముఖి పుల్లుగట్టల నిర్మాణం, ఇవన్నీ ఆయన పుణ్యాన్ని, రాజశేఖర రెడ్డి పుణ్యాన్ని జరిగాయి. అనేక కార్యక్రమాలు ఆయన వల్లనే, ఆయన హయాంలో కూడా మన గ్రామాలలో అనేక కార్యక్రమాలు చేసుకోగలిగాం. వాటర్ ట్యాంకులు తెచ్చాం, ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్లు కట్టాం, అనేక కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఆయన చనిపోయిన తర్వాత దురదృష్టం, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీ పెట్టేటప్పుడు ఒకటే మాట చెప్పాడు, నా తండ్రి పేదల పాలన చేశాడు, ఆ పాలన కొనసాగాలంటే నన్ను ఎన్నుకోండి అని చెప్పాడు. అనేక వాగ్దానాలు చేశాడు. ఆయన ఏదైతే ఎన్నికల ముందు చేశాడో ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా అమలు చేశాడు. 3,000 పింఛన్ ఇస్తా అన్నాడు, 3,000 ఇచ్చాడు. పేద మహిళలకు 45 సంవత్సరాలు నిండితే 1,850 రూపాయలు, 18,500 ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా కరోనా వచ్చినా కూడా ఇచ్చినటువంటి పొదుపు సంఘాల వాళ్ళకి, మహిళలకు అంత ఆసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా లక్షలాది రూపాయలు పొదుపు గ్రూపులకి ఇచ్చాడు. చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. ఈరోజు బడులు రిపేర్లు కానీ, హాస్పిటల్ కానీ, వీటన్నిటికీ ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పాడు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు. ఈరోజు 2 సంవత్సరాలు అయిపోతే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు 1,500 అకౌంట్లు వేస్తున్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది, దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా పేద బిడ్డ చదువుకొని ఉద్యోగం లేకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు, నిరుద్యోగ భృతి అని చెప్పి. ₹1 ఇచ్చినటువంటి పాపాలు. అంటే ఆయనకి ఏంటంటే, ఆయనకి పదవి ఆరాటం ఆయనకి ఏంటంటే పదవి వచ్చేసిన తర్వాత జనం మరిచిపోతారనేటువంటి తెలివి సంపాదించాడు ఆయన. ఒక్క కార్యక్రమం అమలు చేయకుండా 2 సంవత్సరాలు కొనసాగుతాం. అదే జగన్మోహన్ రెడ్డి కరోనా వచ్చింది, ఆర్థికంగా నష్టం, రావాల్సిన ఆదాయం రాకపోయినా పేదవాడికి నేను మాట ఇచ్చాను, ఆ మాట, మేము చెప్పిన మాట ఎప్పుడు ఒమ్ము చేయలేదని మా తండ్రి ఆలోచన అటువంటిదని తండ్రి బిడ్డలు ఈ రాష్ట్రాన్ని సుభిక్షమైనటువంటి పరిపాలన చేశారు. ఏ కారణం ఏదైనా ఆయన ఓటమి చెందిన ఈరోజు మరుసటి రోజు నుంచే పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన చరిత్రలో ఎవరూ లేని రీతిలో 17 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు పెట్టాడు. అవి ఊరికి అనుకోవచ్చు, మనం ఆలోచించాలా. దాని మీద ఒక మహా ఉద్యమం జరుగుతూ ఉంది. ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ చేశాం. దానికి కారణం ఒక మెడికల్ వీర్యం చేసేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ కూడా భవిష్యత్తులో రాబోదు.
పేద బిడ్డలు చదువుకునే రీఎంబర్స్మెంట్ కూడా 2 సంవత్సరాలు అయితే ఇంతవరకు ఒక్క క్వార్టర్ ఇచ్చాడు. ఇంతవరకు వాళ్ళు ఫీజు లేక కళాశాలలో వాళ్ళు వేధించి ఈ బిడ్డలు చదువు ఆపేసేటువంటి పరిస్థితి. ఇంత మళ్ళీ మనం వ్యవసాయం చేసుకొని బతికేటువంటి వాళ్ళం. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో 24,000 అమ్ముకున్నాం, పుట్టి ఒడ్లు అమ్ముకున్నాం. ఈ రోజు 15,000-16,000 పోయి బ్రోకర్లు బతిలు ఆడుకోవాల్సింది దౌర్భాగ్యం. వ్యవసాయం అనేది రాజశేఖర రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో పండగ అయితే ఈ రోజు దండగ అయిపోయింది. ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతుండేది ఏంటంటే, మా ప్రభుత్వాల హయాంలో ఆనాడు కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా 10 మంది పేదవాడికి సహాయం చేసేదానికి ప్రయత్నం చేశాం, 4 ఉద్యోగాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాం. ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఘనకార్యం ఎవడన్నా ఉద్యోగం చేసుకునేవాడిని పిరికియడం, అక్రమంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాడి మీద కేసులు పెట్టి వాడిని లోపల వేయించడం. ఈ 2 తప్ప ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి ఘనకార్యం ఏమీ లేదు. ఈ 2 సంవత్సరాలలో ఈ ఊరికి ₹1 డెవలప్మెంట్ అనేది లేనటువంటి పరిస్థితి. ఈ విధంగా పరిపాలన నడుస్తూ ఉంది. మనందరం ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసి తెరిచే లోపల. ఇంకా 2 సంవత్సరాలు అయిపోతే ఈయన ఇక వచ్చే సమస్య లేదు, మళ్ళా వస్తాడు. ఈరోజు పేద ప్రజలకు అంత ఆలోచన చేశారు. ఆయన ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు పేదలకు ఉపయోగపడ్డాడు. ఈరోజు ఈయన మాటలు చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు చేయటం లేదనేటువంటి ఆలోచన, ఒక వ్యతిరేకత జనంలో వచ్చేసింది. ఈరోజు అది కూడా వాళ్ళకి తెలుసు. అందుకనే ఇక్కడ ఉండేటువంటి నాయకులు కానీ పెద్దవాళ్ళంతా ఒకటే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఎక్కడ అవకాశం వస్తే ఇసుక అమ్ముకుందామా, గ్రావెల్ అమ్ముకుందామా, మట్టి అమ్ముకుందామా, ఏదైనా. జగన్మోహన్ రెడ్డి హయాంలో బెల్ట్ షాపులు అనేవి లేకుండా చేశాడు. ఒత్తిడి చేసి ఒక బెల్ట్ షాప్ లేకుండా ప్రభుత్వ బ్రాందీ షాపులు పెట్టి టైం పెట్టాడు. ఈ రోజు ఉదయం కూలికి వచ్చేటప్పుడు 6 గంటలకు దాగేసి వచ్చేస్తున్నారు పిల్లకాయ. అంటే అందుబాటులో ఉంటుంది. అదే బెల్ట్ షాపులు లేకుంటే వాగాడికి పోయి 10 గంటలకో 11 గంటలకో షాప్ అంటే వీడికి టైం ఉండదు. ఈ రోజు ఇంటింటికి ఒక ఈదికి 4 బెల్ట్ షాపులు అయిపోయినాయి. ఆ వ్యాపారం బ్రహ్మాండంగా జరిగిపోతా ఉంది. కారణం వాళ్ళకి అంగళ్ళు ఇచ్చే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే PNV న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.